శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత, ఇది మాస్టర్ ఈకే గారి ప్రసంగ గ్రంథము. ఆ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు తెలియచేస్తూ ఉన్నారు, ఇంకా ఒకటో రెండో చిన్న విషయాలు చెప్పి మీ సమయము అట్టే తీసుకోకుండా నేను విరమిస్తాను. ఎందుకంటే ఇప్పటికే 2 గంటల కాలం సమయము తీసుకున్నాను. మీ సమయము పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. అయితే మీ ఇండ్లలో ఉన్నటువంటి పనులు మానుకొని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం ఆధ్యాత్మిక విద్య ఉద్దేశం కాదు. అంటే మాస్టారి ప్రసంగము, ప్రవచనము జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాస్టారు మాట్లాడుతూ ఉన్నారండి. ఆధ్యాత్మిక విద్య మనకు ఏమి తెలియచేస్తుంది? మీరు చేసే పనులు ఇది వరకు చేస్తున్న కన్నా చక్కగా, ఇంకా బాగా పొరపాటు లేకుండా, ఎక్కువ శ్రద్ధతో, సమర్థతతో, మిగిలిన వాళ్లకు ఎక్కువ సుఖమును కలిగించేట్లు, శాంతిని, ఆనందాన్ని కలిగించేట్లు చేసేది ఆధ్యాత్మిక విద్య తప్ప మన ఆఫీసు మానివేసి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుందాం అట్లా ఉండదు అంటున్నారండి మాస్టారు. ఆఫీస్ మానేసి పూజల్లో తిరుగుదాం, ఆధ్యాత్మిక విద్య నేర్చుకుందామంటే అలా ఉండదు అంటున్నారు మాస్టారు. ఆధ్యాత్మిక విద్య అది తెలియచేయదు మనకు అంటున్నారండి. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, అందుకని మనం ముందు అది గమనించుకోవాలి. ఒక కుర్రవాడు, నేను పరీక్షల ముందు 3 నెలలు ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేశాను, అయినా కూడా తప్పాను. దీనికి ఏమంటారు గురువుగారు అని అడిగాడట. గురువుగారు చెప్పారు, అందుచేతనే తప్పావు అన్నారు. పరీక్షల ముందు రోజు భగవద్గీత పారాయణం చేశా కదా, మరి పరీక్ష తప్పటం ఏంటంటే గురువుగారు అన్నారట, అందుకే తప్పావయ్యా అన్నారటండి. ఎందుకంటే పరీక్షల ముందు చదువవలసినవి పాఠ్య పుస్తకములు కానీ భగవద్గీత కాదు. భగవద్గీత ఏమని చెప్తూ ఉన్నది? నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహణ చెయ్యమంటోంది. అంటే పరీక్షల ముందు పాఠ్యపుస్తకములు చదువు, పరీక్షలైన తర్వాత రోజు కాసేపు భగవద్గీత చదువుకో. ఉద్యోగంలో చేరాక రోజు కాసేపు భగవద్గీత నోరారా అందరికీ చెప్పు. ఉద్యోగ విధి సమయములో ఉద్యోగం చేసుకుంటూ ఉండు. వివాహం చేసుకున్నాక భర్తగా నీ కర్తవ్యము, భార్యగా కానీ నీ కర్తవ్యము నీవు చేసుకుంటూ ఉండు. పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నీ కర్తవ్యము నీవు చేస్తూ ఉండు. సోదరుడుగా ఉన్నప్పుడు సోదరులకు నీ కర్తవ్యములు నీవు చేస్తూ ఉండు. ఇవన్నీ చేస్తూ ఉండటాన్ని నేర్పేవి భగవద్గీత, ఆధ్యాత్మిక విద్య, బైబిలు గ్రంథం మొదలైనటువంటివి తప్ప అవి మానివేసి ఇది వింటాం అనేటువంటిది ఈ పుస్తకాలలో చెప్పినటువంటి మొట్టమొదటి సూత్రాన్ని ఉల్లంఘించటము అన్నమాట. ఆఫీసు మానివేసి సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య పనికి రాదు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని తరచి మనం అర్థం చేసుకోవాలండి. ఆఫీస్కి మానివేసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య పనికిరాదుట. దానికి దీనికి సంబంధం ఏంటండి? అంటే డ్యూటీని వదిలేసి నువ్వు తిరిగేవాడికి ఇంకా ఆధ్యాత్మిక విద్య ఏం పనికి వస్తుంది? ఆఫీసులో ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్లకు కాదు. అంటే ఆధ్యాత్మిక విద్య ఎవరికి? ఆఫీసులో ఏదో సస్పెండ్ చేశారు, వాడికి ఆధ్యాత్మిక విద్య అంటే ఆధ్యాత్మికం జీవితంలో ఓడిపోయిన వానికి అనుకుంటారు, అది కాదు. జీవితంలో పని చేసుకుంటున్న వాళ్ళకి అంతకంటే ఉన్నత జీవితము ఇచ్చేది. మరి ఎవరికండి ఆధ్యాత్మిక విద్య? జీవితంలో పనిచేసుకునే వాళ్ళు, చక్కగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి అంతకన్నా ఉన్నత జీవితాన్ని ఇచ్చేటువంటిది ఆధ్యాత్మిక విద్య. మనం చేసే పనులు ఇంకా బాగుగా ఉండేట్లుగా చేసేది ఆధ్యాత్మిక విద్య. ఇహలోకంలో ఓడిపోయిన వాళ్ళ కోసం కాదు
పరలోకం. పరలోకం ఎవరి కోసం ఉంది? ఇహలోకంలో ఓడిపోయిన వాళ్ళ కోసమా? కాదటండి. ఇహలోకం కంటే పైలోకం ఇయ్యటం కోసము. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, నాయం లోకేస్తి అయజ్ఞస్యకుతో అన్యః. యజ్ఞార్థముగా అనగా ప్రజాహితార్థమై పనిచేయని వానికి ఇహలోక జీవితమే లేదు. అంటే ప్రజల కొరకు, వాళ్ళ బాగు కొరకు, వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ ప్రయోజనం కొరకు పని చేయని వాడెవడైతే ఉన్నాడో వాడికి ఇహలోక జీవితమే లేదు. ఇక పరలోకమును గురించి మాట్లాడేదేమిటి అని కృష్ణుడు అన్నాడు. అనగా ఇహలోక జీవితమున సాఫల్యము నొందినవాడే పరలోక జీవితమును పొందగలడు. కానీ ఇహలోకములో ఓటమి నొందిన దుర్బలునికి పరలోకము దొరికేది కాదు. ఇది అధ్యాత్మ విద్యను గురించిన విషయము. ఈ విద్యను పొందినవారు ఉచ్చరించిన ఈ శబ్దాన్ని దేవుని యొక్క పేరు అన్నారు. బైబిలులో ది వర్డ్ అని ఉంటుంది. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఒక్కటైన అక్షరము సమస్తములో వ్యాపించి ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మన హృదయాలలో నడుపుతూ ఉండి ప్రపంచమంతటిని జీవులుగా జీవింపచేస్తూ ఉన్నది. అట్టి ఓం అను శబ్దమును ఉచ్చరించుట, దానిని గానము చేయుట, దానిని కీర్తనము చేయుట, దానిని వినుట అనేది ఒక సాధనగా పెద్దలిచ్చారు. ఇంకా భక్తి కొరకు చేసే అభ్యాసమును పెద్దలిచ్చారు. ఇది కావాలి. భక్తి అనే మాటకు అర్థం ఏమిటో చూద్దాం. ప్రేమ అనే మాటకు ఏ అర్థము ఉన్నదో భక్తి అనే మాటకు కూడా అదే అర్థం ఉన్నది. కాకపోతే ప్రేమ అనే పదాన్ని మనము తప్పుడుగా, అనుచితముగా వాడుతున్నాము. అంతే కదండి, ప్రతిదానికి ప్రేమ అనే పదం వాడుతున్నాం మనం. ఒక భార్య, భర్త, చిన్నవాళ్ళు క్రొత్తగా కాపురానికి వచ్చారు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకునందు వాళ్లకు చాలా ప్రేమ. ఇచ్చట ప్రేమ అనే పదాన్ని వాడుతున్నాము. అయితే ఆ కొడుకును చంకనెత్తుకొని డాబా మీద నిల్చుండి రంగురంగుల దీపాలను వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు. ఇంతలో కుర్రవాడు నాన్న దీపం అని ముందుకు వంగాడు. ఆ డాబాకు పిట్టగోడ లేదు. తండ్రి చేతిలో నుండి పిల్లవాడు క్రింద పడిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఓరినాయనో అని పెద్దగా అరచి గబగబా మేడ మీద నుండి క్రిందకు దిగి వెళ్ళారు. కానీ పిల్లవాడు పడిపోగా అతనితో పాటు వారు దూకలేదు. ఈ సందర్భములో మనము ప్రేమ అనే పదమును వాడుతున్నాము కదా. మరి ఇది ప్రేమనా? ఈ సందర్భములో ప్రేమ అనే పదాన్ని వాడటానికి సిగ్గుండాలి. కనుక మనము ప్రేమ అనే పదముతో వాడేది మన ప్రాణం మీద ఎంతో స్వార్థంగా ఉండి కొడుకు మీద ఉన్నది ప్రేమ అని వాడుతున్నాము. అంటే మన ప్రాణం పట్ల మనం ఎంతో స్వార్థంగా ఉన్నాం, కొడుకు మీద ఉన్నదేమో ప్రేమ అని వాడుతున్నామండి. మనిషి అయి పుట్టి కూడా అప్పుడు ఎవరన్నా దూకి పిల్లవాడిని తీస్తే 10 రూపాయలు ఇస్తామంటారు. కాకపోతే 100 రూపాయలైనా ఇస్తామంటారు. 100 రూపాయలు ఈ తల్లిదండ్రులే కాదు, దారిన పోయేవాళ్ళు ఎవరైనా ఇస్తారు. అది కాదు కావలసినది. కావున దీనినంతటినీ ప్రేమ అని పిలవకండి నాయనా అని నారదుల వారు చెప్తున్నారు. ప్రేమ అనే పదము యొక్క అర్థము వేరు, మీరు దానిని తెలియక పిలుస్తున్నారు అని నారదుల వారు హెచ్చరిస్తున్నారు. ప్రేమ అనే పదాన్ని మనం సరిగా వాడటం లేదు. కనుక భక్తిని నిర్వచిస్తూ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా, పరమ ప్రేమ రూపమైనది భక్తి అని అంటారు. ఎదుటి వాళ్ళ యందు ప్రేమ కలిగి ఉన్నచో వాళ్ళ నుండి మనము ఏమీ ఆశించని స్థితి ఉంటుంది.
అంతగా అవతలి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు నేను చెప్పినట్లు నడుచుకొనుటలేదు అని అంటామా? అంటే వాళ్ళ నుండి ఏమి ఆశించని స్థితి ఉన్నప్పుడు మనము నేను చెప్పినట్లు వాళ్ళు వింటలేదు, నేను చెప్పినట్లు వాళ్ళు వింటలేదు అని అంటామా? అనం కదండి. వాళ్ళు నేను చెప్పినట్లు నడుచుకొనుటలేదు, నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటే అది ప్రేమ అవుతుందా? నా స్నేహితుడికి నేనేమి తక్కువ చేశాను? ప్రక్కవానితో మాట్లాడవద్దన్నాను. నేను ఇంతగా అతనిని ప్రేమిస్తూ ఉంటే అతడు ప్రక్కవాడితో ఎందుకు మాట్లాడతాడు? అతనిని ఎంతో ప్రేమగా చూశాను. అతను లేనిదే ఎక్కడికి వెళ్ళడం లేదు. అలాంటిది నాతో చెప్పకుండా ఈ నా స్నేహితుడు తన ఇంకొక స్నేహితునితో కలిసి సినిమాకు వెళ్ళాడు. అంటే మన ఫ్రెండు అతన్ని మనం బాగా ప్రేమిస్తున్నాం, కానీ ఆ ఫ్రెండ్ ఏం చేశాడండి, మనకి చెప్పకుండా ఇంకోటితో సినిమాకి వెళ్ళాడు. నా మనస్సు దిగులైపోయింది అను కొందరంటారు. దీనిని మనము ప్రేమ అనగలమా? ఇది ఎదుటివాడిని తనకు మాత్రమే సంబంధించిన వాడుగా భావిస్తూ అతడు తననే ప్రేమించాలనే మమకారం అవుతుంది. ఇంకొకటితో కలిసి ఉన్నందుకు సహించలేని అసూయ అవుతుంది. ప్రపంచములో దుఃఖాన్ని ఏ స్థితిలో కలిగించినా అది ప్రేమ కాదు. ఈ వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఏ స్థితిలో అయినా సరే మనకు గనక దుఃఖాన్ని కలిగిస్తే అది ప్రేమ కాదు అంటున్నారు. పిల్లలను మనం మనకు మాత్రమే సంబంధించిన వాళ్ళుగా చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటాము. వాళ్ళను ఆజ్ఞాపిస్తుంటాము. వాళ్ళు మనకు సదా విధేయులై ఉండాలని ఆశిస్తుంటాము. వాళ్ళేదో మనకు వరగబెట్టాలని కోరుతుంటాము. ఇది న్యాయమేనా? వాళ్లకు దారి చూపించటానికి, వాళ్లకు క్రమశిక్షణను అందియటానికి మనము ఉన్నాము. వాళ్ళ ఎడల దయతో ప్రవర్తిస్తూ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మంచితనములో మనలను మించిపోయేటట్లు చూడటానికి మనం ఉన్నాము. అంటే మనం ఎందుకున్నామో చెప్తున్నారండి మాస్టారు. అంటే తల్లిదండ్రులుగా మనం ఎందుకున్నాము? వాళ్ళతో దయతో ప్రవర్తిస్తూ ఉండాలి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మంచితనంలో మనల్ని మించిపోవాలి. అప్పుడు మనం చూడాలి. అందుకోసం మనం ఉన్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని పెంచటంలో తల్లిదండ్రులు ఎందుకున్నాము? మనం చెప్పిన మాట వినకపోతే చావగొట్టటము అనేటువంటి జంతు స్థితి కోసము ఉండలేదు. అంటే అలాంటి జంతు స్థితి కోసం మనం ఉండలేదంటున్నారండి. మనం చెప్పిన మాట అతడు ఎందుకు వినాలి? అతడు వినవలసిన మాట మనము చెప్పేందుకు ముందు మన దగ్గర ఉండాలి. అప్పుడు వింటారు. మనం ఏమీ చెయ్యక్కర్లేదు. మన దగ్గర నేర్చుకునేందుకు ఏమన్నా మన దగ్గర ఉండాలి కదా. అంటే అతను మన దగ్గర నేర్చుకోవాలంటే మన దగ్గర ఉండాలిగా ముందు. మనం తెల్లారి లేస్తే వాడు నిద్ర లేవక ముందే ఆఫీసుకు వెళుతుంటాము. అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆఫీసు వదిలిపెట్టిన తర్వాత క్లబ్కు వెళ్ళి చీట్లపేక ఆడుతుంటిమి. వాడు అంటే ఇందులో ఏది అనుసరించాలి? మన దగ్గర వాడు ఏమండి, రాత్రి తెల్లవార్లు ఏమో కూర్చొని రాజకీయాలు మాట్లాడుకుంటుంటిమి. ఇదేనా మన దగ్గర నేర్చుకోవలసింది? మన దగ్గర నేర్చుకోవలసింది ఉన్నప్పుడు తప్పనిసరిగా వింటాడు మనం చెప్పింది. అది మన దగ్గరే ఉంటుంది. విద్యార్థులు గొడవ చేస్తున్నారట, నినాదాలు చేస్తున్నారుట, గందరగోళాలు చేస్తున్నారుట, బడులకు వెళ్ళటం లేదుట, పట్టాలు తీసివేస్తున్నారుట, బస్సులు తగలబెడుతున్నారుట. ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. ఎందుచేత? మన పిల్లలు కాబట్టి అని మనకు గుర్తుండాలి. విద్యార్థులు ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే మాస్టర్ చెప్తున్నారు, మన పిల్లలు కాబట్టి. ఈ సత్యాన్ని ఒప్పుకోవటానికి మనము సిగ్గుపడరాదు. పిల్లలు అన్నీ తప్పుడు పనులు చేస్తున్నారంటే దానికి కారణము వాళ్ళు మన పిల్లలు అవటమే.
మనము తప్పు చేయబట్టే వాళ్ళు చేస్తున్నారు. మన పిల్లవాడు స్వర్ణ పతకం తెచ్చుకున్నప్పుడు నా కొడుకు అని అనుకుంటాము కదా. మరి తప్పు పని చేసినప్పుడు కూడా అట్లా అనుకోవద్దా? ఒక్కోసారి మన పిల్లవాడైనప్పటికీ కూడా అతడు స్వర్ణ పతకం సాధించి ఉండవచ్చు. ఇది కూడా మనం గమనించుకోవాలి. పిల్లవాడు తప్పు చేశాడంటే దానికి కారణము తల్లిదండ్రులు తప్పుడుగా నడిచారన్నమాట. అట్లాగే విద్యార్థి తప్పు చేశాడంటే దానికి కారణము ఉపాధ్యాయుడు తప్పు చేయటమే. 2-3 తరాలు వెళ్ళిపోయినవి. మన ఉపాధ్యాయులు అలా పెంచబడ్డారు, మన తల్లిదండ్రులు అలా పెంచబడ్డారు. వాళ్ళ చేత పెంచబడ్డ వాళ్ళం మనము. పిల్లల్లో ఉన్న దైవాన్ని చూసి వాళ్లను మనము జాగ్రత్తగా పెంచుకొని వస్తే భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. పరమ ప్రేమ యొక్క స్వరూపము తెలియవలసి ఉన్నది. భగవంతుడికి జీవుడికి మధ్యనున్న సంబంధము 3 మెట్లుగా చెప్పారు పెద్దలు. దానిని తెలియవలసి ఉన్నది. ఆ 3 మెట్లు ఇవాళ ఊరకనే ప్రస్తావించి రేపు వివరణము చేస్తాను. మాస్టారు ఆ ప్రసంగంలో చెప్తూ ఉన్నారండి, ఈరోజు ఇప్పటి వరకు చెప్పుకుందాము, రేపు వివరణ చెప్తాను అంటున్నారు మాస్టారు. ఆ మొదటి మెట్టు ఏమిటంటే పితేవ పుత్రః. కొడుకును తండ్రి ఎలా చూడాలో, అతనిని ఎలా తయారు చేసి తీసుకొని రావాలో అది నేర్పేవాడు అంతర్యామి అయిన భగవంతుడు. ఆయన మనందరిలో ఉండగా మనము ఆయనకు పిల్లలుగా ఉండి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. మనము తప్పు చేస్తే మనలను ఆయన చంపుతున్నాడా? మనము ఒప్పులు చేయటానికి కావలసిన పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాడు. తప్పొప్పులకు సంబంధించిన కర్మఫలము అనే దానిని ఒకటి పెట్టాడు. మనము చేయకూడని పని చేస్తే దానిని చేసినందువలన మనమే బాధపడటము అనేది సహజంగా ఉండేటట్లు చేశాడు. అంతేగాని ఆయనేమీ మనలను బాధ పెట్టడు. ఏది చేయవచ్చునో ఏది చెయ్యకూడదో కాలక్రమంలో మనమే తెలుసుకునేందుకు కర్మఫలములను ప్రకృతిలో ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ సత్యములు అన్ని కథలలోనూ ఉన్నాయి. మనకు బైబిలులో ఒక కథ ఉన్నది. దేవుడికి 2 పిల్లలున్నారట. ఒకడు ఆస్తి పంచుకొని త్రెంచుకొని వెళ్ళిపోయినాడుట. నానా అగచాట్లు పడి మళ్ళీ తిరిగి వచ్చేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇతడు ఇలా చేశాడు, ఇతడు తిరిగి వస్తే నేను రాణిస్తానా అని అనుకోడు ఆ తండ్రి. ఆ తండ్రి అంటే దేవుడండి. ఈ తండ్రులు ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు, అంటే ఈ తండ్రులు ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఆ తండ్రి అనుకోడు, అంటే దేవుడు అనుకోడు. ఎందుకంటే తప్పులు పట్టేవాడు తండ్రి అవడు. తప్పు చేసినటువంటి వాణ్ణి ఒప్పులోకి మళ్ళీ ఆకర్షించేవాడు తండ్రి అవుతాడు. అమృతమయమైన హృదయము కలవాడే తండ్రి అవుతాడు. దానికి కావలసిన సాధన పేరు భక్తి అని అంటారని నారదుల వారు చెప్పారు. భక్తి అంటే ఏమిటో, భక్తి సాధన అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో దానిని గురించి వివరంగా రేపు చెప్పుకుందాము. ఇప్పటికే మీ సమయం చాలా తీసుకొన్నాను. అంటే ఇది మాస్టారి ప్రసంగం గ్రంథం కదండి. మాస్టారి ప్రసంగాన్ని యథాతథంగా ముద్రించారు. ఒక్క పొల్లు కూడా పొరపాటు లేకుండా మాస్టారి ప్రసంగాన్ని ముద్రించారండి. అందువల్ల మాస్టర్ ఏం మాట్లాడారు ఆ సందర్భంగా అనేవన్నీ మనకి ఈ గ్రంథంలో ఉన్నాయి. మాస్టర్ అంటున్నారు, అంటే మొదటి రోజు ప్రసంగం అండి ఇది. ఇప్పటికే మీ సమయం చాలా తీసుకొన్నాను. మీలో ఉన్నటువంటి సర్వాంతర్యామి మీ ఒప్పులను మాత్రమే చూసేవాడు తప్పుల నుండి క్రమశిక్షణను ఇచ్చి మిమ్మల్ని మార్గాన్ని
దారికి తీసుకొని వచ్చేటువంటి వాడు అయిన భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి శరీర పటుత్వమునిచ్చి వెలుగునిచ్చి చిరకాలము రక్షించుచుండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు అని అంటూ మాస్టర్ పూర్తి చేశారండి. ఈరోజు మనము కూడా ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.